మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని ఒక వాగ్దానం ధ్యానం చేసుకుందాము. ఆదికాండం 50వ అధ్యాయం 21వ వచనము. భయపడకుడు, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించుదను అని దేవుడు వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. భయపడవద్దు, చింతపడవద్దు. మనల్ని దేవుడు, మన పిల్లలను దేవుడు పోషిస్తాడు. దేవుడు సమృద్ధిని మనకు అనుగ్రహిస్తాడు. మనల్ని బ్రతికిస్తాడు, మనల్ని కాపాడుతాడు. దేవుడు మనల్ని సంరక్షిస్తాడు. మనకు మేలు చేయడానికి దేవుడు మన పట్ల ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. మన పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు తప్పకుండా తన ఉద్దేశం, తన ప్రణాళిక మన జీవితాలలో దేవుడు నెరవేరుస్తాడు. శ్రమలలో మనకు తోడుగా ఉంటాడు, మనల్ని ఆదరిస్తాడు, మనకు సహాయం చేస్తాడు, మనల్ని ధైర్యపరుస్తాడు. మనల్ని ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు. నిందలను తొలగించి దేవుడు మనల్ని దీవిస్తాడు. అవమానాలను తొలగించి దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని దేవుడు ఒక దినం ఉన్నతముగా నిలబెడతాడు, మనల్ని హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. మనం మొదటిగా దేవుని ప్రేమించే వారిగా దేవుని మన ఘనపరిచే వారిగా ఉన్నట్లయితే దేవుడు కూడా మనల్ని ఒక దినాన ఘనపరుస్తాడు, హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనం దేవుని కొరకు పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించే వారిగా మనము ఉండాలి. దేవుని భయభక్తులు కలిగి మనము ఉండాలి. దేవుని మాటకు లోబడే వారిగా మనము ఉండాలి. ప్రతి దినం కూడా దేవుని సేవలో మొరపెట్టే వారిగా మనం ఉండాలి. అప్పుడు మనం దీవించబడతాము, ఆశీర్వదించబడతాము. మనం దేవునికి ఇష్టలుగా జీవించాలి, దేవుని ప్రియులుగా మనము జీవించాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. మన బలమైన నమ్మకం దేవుని యందు మనము కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయానికి స్తోత్రాలు. అయ్యా, తన మమ్మల్ని మా పిల్లలను ప్రభా పోషించువాడు నానికి స్తోత్రాలు తెలుస్తున్నాం. అయ్యా దేవా, అయానికి వందనాలు. అయ్యా తననికి స్తోత్రాలు. అయా భయపడొద్దని ప్రభా, భయం ఇచ్చిన తననికి వందనాలు ప్రభా. తననికి స్తోత్రాలయ్యా. నాయనని పోషించువాడు నానికి స్తోత్రాలయ్యా. సంరక్షించువాడు, భద్రపరచువాడు, తండ్రి కాపాడువాడు తండ్రి. అయా మళ్ళీ బ్రతికించువాడు నానికి స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రివా. అయా సమృద్ధిని దయచేయవాడు నానికి వందనాలయ్యా. తండ్రి మా పట్ల మేలు చేయవాడో ప్రభానికి స్తోత్రాలయ్యా తండ్రి. అయానికి వందనాలు. మేలు చేయడానికి ప్రభా మా పట్ల ఒక ఉద్దేశము కలిగి ఉన్నావు ప్రభా. అయానికి స్తోత్రాలు. ఒక ప్రణాళిక తండ్రి అయా కలిగి ఉన్నావు ప్రభానికి స్తోత్రాలు. అయ్యా నాయన, అయా తను నెరవేర్చే దేవుడో ప్రభానికి స్తోత్రాలు చూస్తున్నాను. అయ్యా దేవా, అయానికి వందనాలయ్యా. తననికి స్తోత్రాలు. ఈ లోకంలో నీ కొరకు పరిశుద్ధంగా జీవించాలి ప్రభానికి స్తోత్రాలు. అయ్యా తండ్రి, అయా నీ వ్యక్తుల జీవితం దయచేయండి. అయ్యా నీ మాటకు లోబడి జీవితం దయచే తండ్రి. అయానికి ఇష్టలుగా, నీకు ప్రియులుగా మేము ఉండాలి ప్రభానికి స్తోత్రాలు. అయ్యా తండ్రి, యేసయ్యా బలమైన విశ్వాసం, నమ్మకం వల్ల దయచేయండి. అయానికి స్తోత్రాలు ప్రభా నాయన. అయానికి వందనాలయ్యా. తండ్రి స్తోత్రాలు. నిందలను తొలగించి ప్రభా తండ్రి దీవించువాడు నాయన. అవమానాలను తొలగించి ఆస్వాదించువాడు నాయన స్తోత్రాలు తెలుస్తున్నాం. అయ్యా తండ్రి, అయానికి వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలయ్యా. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు నానికి వందనాలయ్యా తండ్రి. మేము కూడా ప్రభానికి స్తోత్రాలయ్యా తండ్రి. అయా నిన్ను ప్రేమించే వారిగా మేము ఉండాలి ప్రభానికి స్తోత్రాలయ్యా తండ్రి నాయన. అయానికి వందనాలయ్యా. తననికి స్తోత్రాలు ప్రభా. నిన్ను గణపరిచే వారిగా ఉండాలి ప్రభానికి స్తోత్రాలయ్యా తండ్రి. అయా తండ్రి నీకు స్తోత్రములు. ఒక దినమున ప్రభా అయాను గణపరిచేవాడు, హెచ్చించేవాడు నానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, యేసయ్యానికి వందనాలు. శ్రమలో తండ్రి మాకు తోడుగా ఉండివాడో ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా దేవా, మా చేయి పట్టి నడిపించేవాడు నానికి స్తోత్రాలు నాయన తండ్రి. యేసయ్యానికి వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు నాయన. అయ్యా తండ్రి, నీతో సహవాసము దయచేయండి. అయ్యానికి స్తోత్రాలు ప్రభా నాయన తండ్రి. నీకు వందనాలు ప్రభా. దేవ ప్రతి పరిస్థితుల్లో తండ్రి అసలు మొరపెట్టేవారి ముందుకు సహాయం చేయ ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభు. యొక్క వాగ్దానం నాయన
ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలం వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన దేవుడు ఆరతిగా మనల్ని పోషిస్తాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.